తర్వాత జరిగిన ఈ 10 సంవత్సరాల పరిపాలన కనిపిస్తుంది మీకు స్పష్టంగా. ఎన్ఆర్ఐలుగా ఎట్లా చూస్తున్నారు ఈ పాలన? యాక్చువల్గా మనం ఆశించిన తెలంగాణ అంటే ఊహించిన తెలంగాణలో ఈ గత 9 సంవత్సరాల్లో ఊహించినంత అభివృద్ధి జరగలేదు. తర్వాత డైరెక్షన్ కూడా మనల్ని ఇన్వాల్వ్ చేయలేదు. ఎందుకైతే సకల జనులు సబ్బండ వర్గాలు సామాజిక చింతనతో చేసిందే తెలంగాణ ఉద్యమం. అందులో అన్ని రకాల మంది రోడ్ల మీదకి వచ్చారు. మానవహారాలు చేశారు, సాగరహారాలు చేశారు, తర్వాత మిలియన్ మార్చులు చేశారు. ఇవన్నీ చేసిన ఇన్వాల్వ్మెంట్ అయిన జనాల్ని జేఏసీగా ఏర్పడి తెలంగాణ ఉద్యమానికి కార్యోన్ముఖులై తెలంగాణ రాష్ట్ర సాధనకి ఎట్లయితే కష్టపడ్డారో, తెలంగాణ వచ్చిన తర్వాత ఇది అందరి తెలంగాణ, ఇది కొందరి తెలంగాణ కాదు. కొందరి తెలంగాణ లాగా వాళ్ళు నిర్మాణం చేసి ఇది నా వల్ల వచ్చింది, నేను చేస్తూ వచ్చిందన్న అభిప్రాయంతో రాష్ట్రం పరిపాలన జరిగింది. ఫస్ట్ 5 సంవత్సరాలు ఇది ఒక రకమైన ఆలోచన విధానం ఉండే, నెక్స్ట్ 5 years ఇంకో రకమైన ఆలోచన విధానం. అది ప్రజలు వెల్కమ్ చెప్పలేదు. ఆ వెల్కమ్ చెప్పలేనందువల్లనే వాళ్ళ ప్రభుత్వం మారాల్సి వచ్చింది. అదర్వైజ్ అది మంచిగా ఉండి అది ప్రజల ప్రభుత్వం లాగా తీర్చిదిద్దితే తప్పకుండా ఇది ఇష్యూ ఉండేది. ఇక్కడ ప్రజలు ఓకే, మీరు ఎలా చూస్తున్నారు? మేము చాలా అప్సెట్ అయ్యాం. ఇట్స్ టోటలీ అప్సెట్. ఎందుకంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన తెలంగాణలో ఎట్లయితే ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యామో అభివృద్ధిలో కూడా మా భాగస్వామ్యం ఉండాలి కదా, మనల్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా రాష్ట్రం ఏర్పడ్డప్పుడు కూడా వాళ్ళ దాంట్లో కూడా ఎన్ఆర్ఐస్కి కొంచెం ప్రాతినిధ్యం ఇచ్చారు. ఇచ్చి మీరు కూడా రోల్ ప్లే చేయండి, ఇది మీ బాధ్యత. రాష్ట్రం నాదొక్కంది కాదు కదా, రాష్ట్రం అనేది ప్రజలందరిది. కొత్త రాష్ట్రం మళ్ళీ ఇంకెక్కువ మందిని ఇన్వాల్వ్ చేయాలి. ఇది ఒకరిద్దరిదే కాదు కదా, ఇంకెక్కువ మంది ఇన్వాల్వ్ అయితే ఎక్కువ అభివృద్ధి అవకాశాలు ఉంటాయి. ప్లస్ వాళ్ళ సలహాలు సూచనలు ఇన్పుట్లు ఇస్తారు. ఇప్పుడు మనం 1,00,000 కోట్ల నుంచి 2,30,000 వరకు కూడా తెలంగాణ బడ్జెట్ పెరుక్కుంటూ వెళ్ళింది ఈ 10 సంవత్సరాలలో. బట్ ఎక్కడ కూడా మాది ఇంటెలెక్చువల్ థింక్ ట్యాంక్ బాగుంటుంది, వరల్డ్ వైడ్ ఉండే. మాకు పేటెంట్ ఐడియాలజీ ఎక్కువ ఉంటుంది అంటే, ఎందుకంటే మీకు తెలుసు కదా అమెరికాలో ఏం చేసేది, మేము ఇన్వెన్షన్ ఎక్కువ ఉంటుంది. వేరే అమెరికా ఆల్వేస్ గో ఫర్ ఇన్వెన్షన్. ఇప్పుడు సిలికాన్ వ్యాలీ కానివ్వండి, లేకపోతే ఎక్కడైతే డెవలప్మెంటల్ ఆపర్చునిటీస్ కానీ ఇన్వెన్షన్ ఆపర్చునిటీ ఉన్నా మేము తీసుకొచ్చి ఇక్కడ ఆ నాలెడ్జ్ను ఆ కంటెంట్ ఆ దేశం ఉపయోగించుకున్నప్పుడు ఈ రాష్ట్రం ఎందుకు ఉపయోగించుకోవద్దు? ఇప్పుడు మనం అందరూ మన వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ మేధో సంపత్తే కదా అక్కడికి పట్టుకపోయింది. మేము ఇక్కడ చదువుకొని మా మేధో సంపత్తి అక్కడ తీసుకెళ్ళి ఆ దేశాలు మన మేధో సంపత్తిని వెల్కమ్ చెప్తున్నప్పుడు అదే సేమ్ మేధో సంపత్తి ఈ రాష్ట్రం కూడా వెల్కమ్ చెప్పాలి కదా. అక్కడ చాలా గ్యాప్ వచ్చింది. అదే నేను చెప్తున్నా, ఇది నాది నేను తెచ్చుకున్న రాష్ట్రం, నా వల్లనే ఇది జరిగింది అన్న ఆలోచన విధానం ఎన్ఆర్ఐలకు నచ్చలేదు. సో వాళ్ళని తీసుకొచ్చి కూడా ఎన్ఆర్ఐలను ఇలా భాగస్వామ్యం చేసుకొని, ఎన్ఆర్ఐలు ఏం ఆశించారు మీకు తెలుసు కదా, ఇక్కడ వాళ్ళ భాగస్వామ్యం ఉండాలి, వాళ్ళు చెప్పింది అంటే కాంట్రిబ్యూట్ చేయాలని. రాష్ట్రం రావాలని ఇట్లా కోరుకున్నాము, రాష్ట్ర అభివృద్ధిలో కూడా భాగస్వామ్యం ఉండాలని కోరుకుంటాం కదా. ఇక్కడికి వచ్చేసరికి ఇది ఒక పార్టీ లైన్లను ఒక జేఏసీ ముందు ఉంది కదా.